హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. రాత్రి మిగిలిన అన్నం పడేస్తున్నారా? అలా పడేయకుండా నేను చెప్పిన విధంగా చేయండి, సూపర్గా ఉంటుంది. దానికోసం ముందుగా రాత్రి మిగిలిన అన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకొని తగినన్ని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. తర్వాత ఉదయం లేచాక ఇలా నేను చెప్పిన విధంగా చేయండి. దానికోసం ముందుగా 3 వెల్లుల్లి, 2 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక క్యారెట్, కరివేపాకు, పల్లీలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దాంతోపాటు 1 కప్పు పెరుగు కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దాంతో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొన్ని ఆవాలు, జీలకర్ర, తిరువాత గింజలు వేసి కొంచెం వేగనివ్వాలి. అవి వేగాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వాటన్నిటిని స్టెప్ బై స్టెప్ వేయాలి. అవి కొంచెం వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత రాత్రి మనం ముందుగా నానబెట్టుకున్న అన్నంలో ఈ తాలింపు మిశ్రమాన్ని వేసి 1 కప్పు పెరుగు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇలా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. రాత్రి మిగిలిన అన్నం పడేయకుండా ఇలా ట్రై చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు కూడా రాత్రి మిగిలిపోయిన అన్నంతో ఇలా చేసుకుంటున్నారా? అయితే ఏం చేస్తారో కింద కామెంట్ చేయండి. నేను కూడా ట్రై చేస్తా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.